హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఏప్రిల్ మంత్ రాగానే కెనడాలోని మానిటోబా ప్రాంతంలో ఒక అద్భుతమైన సీన్ మొదలవుతుంది. ఒకే చోట 75,000కి పైగా పాములు ఒకేసారి బయటకు వస్తాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ గ్యాదరింగ్గా ప్రసిద్ధి పొందింది. అదే నార్సిసే స్నేక్ డెన్. ఇక్కడ కనిపించేవి రెడ్ సైడెడ్ గ్రాటర్ స్నేక్స్. ఇవి నార్సిసే స్నేక్ డెన్లో ఉన్న భూమి లోపల రాళ్ళు ప్రత్యేకమైన లైమ్ స్టోన్ కేవ్స్లో దాగి ఉంటాయి. ఈ లైమ్ స్టోన్ కేవ్స్లు పాములకు చలిలో బ్రతకడానికి పర్ఫెక్ట్ షెల్టర్ అవుతాయి. దాదాపు 6 నెలల పాటు పాములు అక్కడే నిద్రిస్తాయి. కానీ ఏప్రిల్లో ఉష్ణోగ్రత పెరిగేసరికి అవి బయటకు వచ్చి మేటింగ్కి సిద్ధపడతాయి. ఒక్క ఫీమేల్ స్నేక్ బయటకు వచ్చిందంటే దాదాపు 50 నుంచి 100 మేల్ స్నేక్స్ ఆమె చుట్టూ చేరి మేటింగ్ బాల్ లాగా మారిపోతుంది. ఇది చూడ్డానికి భయంగా ఉన్న ఇది నిజానికి ఒక సహజమైన ప్రక్రియ. ఇది చాలా ప్రిసైజ్ టైమింగ్తో జరుగుతుంది. లేట్ ఏప్రిల్ మిడ్నైట్ మే వరకు మాత్రమే. అందుకే ప్రతి ఏటా ఈ కాలంలో వేలాది మంది పర్యాటకులు ఈ స్నేక్ షోని చూడడానికి మానిటోబాకి వచ్చేస్తారు. ఒకప్పుడు పాములు రోడ్ల మీద క్రాస్ అవుతూ వాహనాల దెబ్బకి చాలా మృతి చెందే. కానీ కెనడా ప్రభుత్వం స్నేక్స్ని రక్షించడంలో ముందుకు వచ్చింది. హైవే ఫెన్సెస్ని వేసి అండర్ గ్రౌండ్ స్నేక్ టన్నల్ను కట్టారు. వాటి ద్వారా పాములు సేఫ్గా మైగ్రేట్ అయ్యేలా చేశారు. ఈ చర్యల వల్ల స్నేక్ పాపులేషన్ మళ్ళీ పెరిగింది. ఇప్పుడు ప్రతి ఏటా వేల సంఖ్యలో పాము పిల్లలు ఆరోగ్యంగా బయటకు వస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే పెద్ద స్నేక్ గ్యాదరింగ్. ఇక్కడ ఒక ఫీమేల్ స్నేక్కి 100 మేల్ స్నేక్స్ కాంపిటీషన్లో ఉంటారు. ఈ మేటింగ్ బాల్స్ ఒకప్పుడు అంత ప్రమాదకరంగా అనిపిస్తున్నా ఇప్పుడు ఒక టూరిజం అట్రాక్షన్ అయిపోయింది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చూడడానికి వెళుతూ ఉంటారు. ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పడానికి ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఈ అద్భుత దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు విజిట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. పాములంటే భయపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా వండర్ ఫ్యాక్ట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.